హాయ్ అండి, వెల్కమ్ టు పవిత్రాస్ కుక్బుక్. ఈరోజు నేను మీకు ఒక రెసిపీ చూపిస్తున్నానండి. అందులోకి ఒక్క కూరగాయను కూడా యూజ్ చేయమండి, కానీ హెల్త్కి చాలా మంచిదండి ఇది. అదే జీలకర్ర మిరియాల గొజ్జు అండి, జీరా పెప్పర్ గొజ్జు. ఇది చాలా ఈజీగా ఇన్స్టెంట్గా 5 నిమిషాల్లో తయారు చేసేసుకోవచ్చు. మనకు ఎప్పుడైనా హెల్త్ బాగాలేనప్పుడు కూడా ఇలాంటి గొజ్జు తీసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి, ఎందుకంటే ఇందులో మనం మిరియాలను యూజ్ చేసుకుంటాం కనుక. అందుకోసం ముందుగా ప్యాన్లో కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యేలోపు ఒక బౌల్లో ఒక లెమన్ సైజ్ చింతపండుని తీసుకొని వాటర్ని యాడ్ చేసుకొని బాగా స్మాష్ చేసుకోవాలి. ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత కాసేపు పక్కన పెట్టుకోవాలి. ఈ ఆయిల్ బాగా వేడైన తర్వాత అందులోకి ఆవాలని యాడ్ చేసుకోవాలి. ఆవాలు బాగా స్ప్లిట్ అయిన తర్వాత కొద్దిగా ఉద్దిపప్పు, శనగపప్పు, కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక చింతపండు నానబెట్టుకున్నాం కదండి, గొజ్జుని మనం ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఆ చింతపండుని మొత్తం స్క్వీజ్ చేసేసుకోవాలి. ఇప్పుడు అందులోకే ఇంకాస్త వాటర్ని యాడ్ చేసుకొని మరొకసారి బాగా స్క్వీజ్ చేసుకోవాలి. ఇలా చింతపండుని మొత్తం స్క్వీజ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి చిటికెడంత పసుపుని యాడ్ చేసుకోవాలి. పసుపుని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ గొజ్జుని కాసేపు ఉడికించుకోవాలి. అది ఉడికేలోపు మనం మసాలాని మిక్సీకి పట్టుకుందాం. ఒక మిక్సీ జార్లో 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి, రుచికి సరిపడా కారం, ఎండుమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, మనం ఏ స్పూన్తో అయితే జీలకర్రను ఎత్తుకుంటామో అందులో 1/4 స్పూన్ మిరియాలు. మీరు ఘాటు తక్కువ ఇష్టపడే వాళ్ళైతే మిరియాలు కాస్త తగ్గించుకొని మిక్సీకి పట్టుకోవాలి. చూస్తున్నారు కదండి, మన మసాలా అయితే ఇలా రఫ్గా మిక్సీకి పట్టుకోవాలి. ఇది కాసేపు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మన గొజ్జు కూడా బాగా ఉడుకుతుంది. అందులోకి మనం మిక్సీకి పట్టుకున్న ఆ జీలకర్ర మిరియాల మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఎండు కొబ్బరిని యాడ్ చేయడం వల్ల మనకి గ్రేవీ అనేది థిక్గా కూడా వచ్చింది. ఇప్పుడు అందులోకి రుచికి సరిపడా ఉప్పు, టేస్ట్ని బ్యాలెన్స్ చేయడానికి కాస్త బెల్లంని యాడ్ చేసుకొని కాసేపు ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పు అండి, పుట్నాల పప్పుని మిక్సీకి పట్టుకొని ఆ పొడిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని బాగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గొజ్జు బాగా ఉడుకుతోంది కదండి. ఇలా ఉడుకుతున్నప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఆ పుట్నాల పప్పు పొడిని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే మీకు ఎంత కన్సిస్టెన్సీలో కావాలనుకుంటే దానికి తగినట్టుగా వాటర్ని యాడ్ చేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ గొజ్జు మనకి 2-3 రోజులైనా కూడా ఫ్రెష్గా ఉంటుందండి. ఇప్పుడు స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకొని వేరొక బౌల్లోకి చేసుకోవాలి. ఈ గొజ్జు మనకి రైస్లోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ చూసారు కదా ఎంత సింపుల్గా తయారు చేసేసుకున్నామో. ఈ గొజ్జుతో పాటు మనం వేరుశనగ గింజల్ని యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ పవిత్రాస్ కుక్బుక్.